చిన్నమ్మి సమేత బోధానంద కనబల గణపతి స్వామి గురు చరణం భజే అస్మద్గురు సమారంభం కృష్ణ సాదీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం వందే గురు పరంపరం. ఇవాళ ఈ ఒరిస్సా రాష్ట్రము సున్నాపురం గ్రామంలో ఈ అచలాశ్రమంలో నిష్ఠ అనేటటువంటిది ఎందుకు అంటే ఈ కార్తీక మాసము మనకి అన్యులకి కూడా మంచి దినాలని ఒక ఉద్దేశం మీద మనకంటే వాళ్ళే ఎక్కువ పూజలు పునస్కారాలు చేస్తుంటారు కాబట్టి మంచి దినమని నిష్ట పెట్టి ఈ 15 రోజులు నిష్టతో ఈవేళతో పౌర్ణంతో ముగియనుంది కాబట్టి ఈవేళ సర్వశిక్ష స్థానంలో ఉండేటటువంటి పరమానంద పైపర్యంగా ఆయన ఈ వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభలు అనేటటువంటివి ఏర్పాటు చేసి ఇప్పుడు పెద్దలకు తెప్పించి ఉపన్యాసం అనేటటువంటివి చెప్పించడం జరుగుతుంది. కాబట్టి అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము, దీనివల్ల మనకి ప్రయోజనం ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనకి ఇప్పుడు అధ్యక్షులు సర్వాధ్యక్షులు మనకు వివరణ చేశారు. అంటే మనము మొట్టమొదటిగా ఏ స్థితిలో ఉన్నాము, ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చాము అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించినట్లుగైతే ఫస్ట్ అధ్యక్షులు అన్నారు ఇక్కడ జీవన విధానం అనేటటువంటిది ఒకటి ఉన్నది. ఆ జీవన విధానము దాటిన తర్వాత అక్షర స్థానం అని, ఈ జీవేశ్వరులకు అతీతమైనటువంటిది అఖండ స్వరూపం అని, ఈ మూడింటి విధానం చక్కగా తెలుసుకొని తర్వాత ఆ పైన ఉండేటటువంటి పరిపూర్ణ భావాన్ని చక్కగా తెలుసుకోవాలని పెద్దల యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ జీవుడు అంటే ఏమిటి అని మనకి పెద్దలు గ్రంథాల్లో చాలా ఇచ్చారు, మన గురువులు కూడా మనకు చెప్పుకున్నారు. ఏమిటి జీవన విధానం అంటే 25 ఇంద్రియములతో కూడుకునేటటువంటి ఈ తత్వములే జీవన విధానం. అందుకుంటే అయితే ఈ జీవుడు ఎట్లా వచ్చాడు అనేటప్పుడు పంచశక్తులతో జీవుడు ఏర్పడ్డాడు. మనకి పిండ బ్రహ్మాండ విచారణలో బ్రహ్మాండంలో పంచభూతములే పిండాండములు దేహమని, బ్రహ్మాండంలో పంచ తన్మాత్రలే పిండాండములు ఇంద్రియములని, బ్రహ్మాండంలో పంచ శక్తులే పిండాండములు జీవుడని, బ్రహ్మాండంలో పంచ బీజములే పిండాండములు ప్రాణమని, బ్రహ్మాండంలో పంచ అధిదేవతలే పిండాండంలో ప్రత్యేగాత్మని చెప్పారు. కాబట్టి ఆ విధానాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ జీవుడు అనేటటువంటి విధానాన్ని మనం చక్కగా తెలుసుకుంటే ఏ పరాశక్తి అయితే ఉన్నదో ఆ పరాశక్తి వల్లే ఈ జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తహంకారాలు పనిచేస్తాయి. పరాశక్తి యొక్క శక్తి లేకపోతే ఈ ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు, అంతరేంద్రియములు పనిచేయవు. ఆ పరాశక్తి జ్ఞానానికి అధిష్టానమైనటువంటి కూటస్థులచే కూడుకొని ఈ ఎరుగుట, మర్చుట అనేటటువంటి 2 కర్మలు చేస్తాయి. ఆ పరాశక్తి మనసుతో కూడుకొని సంకల్ప వికల్పాలు చేస్తాయి. ఆ పరాశక్తి ఇక్కడ బుద్ధితో కూడుకొని నిశ్చయ జ్ఞానం, నిశ్చయం అనేటటువంటి చేస్తాం. ఆ పరాశక్తి చిత్తముతో కూడి చింతిస్తుంది. ఆ పరాశక్తి అహంకారంతో కూడి అభిమానపడుతుంది. కాబట్టి అట్లాగే ఇక్కడ ఆదిశక్తి అనేటటువంటిది సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన వాయువులు అనేటటువంటి వాయువు పనిచేస్తుంది. ఈ ఆదిశక్తి వల్లే మనం తినేటటువంటి మంచి భోజనాల్లో కూడా సమాన వాయువుతో కూడుకొని మంచి భోజనాల్లో జీర్ణం చేస్తుంది. అట్లాగే ఆ ఆదిశక్తి ఇక్కడ వ్యానవాయువు ఉన్న దేహాంగం నుండి శీతోష్ణాన్ని ఎరిగిస్తుంది. ఆ ఆదిశక్తి ఇక్కడ ఉదాన వాయువుతో ఇంకు పనిపిస్తుంది, నా చేత మాట్లాడిస్తుంది. ఆ ఆదిశక్తి ఇక్కడ ప్రాణవాయువు కూడా ప్రాణాన్ని నడిపిస్తుంది. ఆ ఆదిశక్తి అపాన వాయువు కూడా మలమూత్రాన్ని విసర్జన చేస్తుంది. ఇది దీని తాలూకు. అలాగే జ్ఞానశక్తి అనేటటువంటి ఏం చేస్తుంది అంటే శ్రవణేంద్రియంలో కూడా శబ్దంలో వెళ్తుంది.
చర్మేంద్రియం ద్వారా చక్షులను వెలిగించుకోండి, చక్షురేంద్రియం ద్వారా మీ అందరి రూపాన్ని కూడా వీక్షించుకోండి. అది సింహత్య రుచులన్నీ ఎరుగుతుంది. మనకి ఇప్పుడు షడ్రుచులు అనేటటువంటి ఉంది. ఆ షడ్రుచులను కూడా ఎరిగించేటటువంటి ఆ జ్ఞానశక్తి. అట్లాగే జ్ఞానరంగం చేత గంధములు గంతులు అంటే రెండు దుర్వాసన సువాసన అనేటటువంటి వాసనలు చేసేటటువంటి ఈ జ్ఞానశక్తి. అలాగే ఇక్కడ ఇచ్ఛాశక్తి అనేటటువంటి ఏకదేశ శబ్దము, ఏకదేశ స్పర్శము, ఏకదేశ రూపము, ఏకదేశ రసము, ఏకదేశ గంధము అనేటటువంటి ఇచ్ఛాశక్తి. అలాగే క్రియాశక్తి అనేటటువంటిది ఈ శక్తుల వల్ల ఇవన్నీ పనిచేస్తాయి. ఈ క్రియాశక్తి వల్లే ఇప్పుడు వాక్కు, పాని, పాదములు, గుహ్యము మొదలైనటువంటి అన్నింటికి శక్తులు ఇచ్చి పనిచేయిస్తుంది. ఇది జీవన విధానం. అంటే ఆ పంచశక్తులు లేకపోతే ఇక్కడ ఇంద్రియాలు ఏది కూడా పనిచేయదు అని పెద్దల యొక్క ఇది ఒక సబ్జెక్ట్. కాబట్టి ఇట్లా మనం ఈ జీవుడు అనేటటువంటి ఏమిటి అనేటటువంటి ఈ జీవన విధానం ఇక్కడ వచ్చి మనం ఏం చేసుకుంటున్నాము అంటే నేనే జీవుడును, నేనే ఇంద్రియములు, నేనే దేహము, నేనే సర్వము అనుకొని భ్రమ చేత ఈ అష్టపాశములు అనేటటువంటి పాశములు మగ్నత చెందిపోతుంది. అది ఎట్లా అంటే తల్లిదండ్రులు, భార్య, తనయులు, మిత్రులు, ధనము, సహోదరులు, తనువులైన అష్టపాశములచే అమరి బంధములచే తగిలి ఉన్నట్టు ఈ ధరణిలు అత్తమామల బావలు, అల్లుళ్ళు, పాడళ్ళు, మనదల్లు వదులు మరుదులను తాపత్రయములచే మత్తులై తిరిగి మందమతులు సాగు జనుల సంగతి సరపలేక. ఈ జీవుడు ఎట్లా ఉన్నాడు అంటే జీవన విధానం అనేటటువంటి ఎప్పుడు కూడా నేను జీవుడును, నా ఇల్లు, నా పుల్లు, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబము, నా మామలు, నా అత్తలు, నా అల్లులు అనేది తగులుకుంటారు. కానీ నేనెవరను అనేటటువంటి విచారణ చేయటం అది ఇక్కడికి జీవన విధానం. ఈ జీవన విధానము మనం గురువు దగ్గర చేసేటప్పుడు ఈ జీవన విధానం చెప్పి ఈ గురువు పైకి తీసుకెళ్తాం. ఎక్కడికి? జీవుడు తర్వాత అక్షర పురుషుడు అనేటటువంటి స్థానానికి తీసుకెళ్తాం. అందుకుంటే భద్రాద్రి రామచంద్రుడు అంటారు, శ్వేత రక్త పీత వర్ణములు నడుమ నీల వర్ణములు నది నీలపోయినము దాని నడుమ నిర్వాస దీపమై కాంతి నది నిద్దులు లేక నది నాపోజ్యోతి, నది నాపోజ్యోతి, నది అక్షరం అంటారు. అంటే ఇది అక్షర పురుషుడు. ఆ దానికే కృష్ణ ప్రభువులు ఏమంటాడు, వర్ణల 9 గల వేలు నదికి 2 మలకలు, 4 ఎర్రది, తెల్లది, నల్లది కరిగి దాని ఆగ్రహంలో కలదొక్కూడదు అంటారు. అంటే అక్కడ మన నేత్రంలో ఎరుపు, తెలుపు, నలుపు కరిగి దాని ఆగ్రహంలో కలద ప్రతి 2 నేత్రాలకు ఆగ్రహమేది ఇక్కడ. అదే దాని నడుపనేటటువంటిది అక్కడేముంటుంది, ప్రత్యేగాత్మ జ్ఞానం ఒకటి ఉంటుంది. ఇదే అక్షర పురుషుడని. ఈ అక్షర పురుషుడు అనేటటువంటిది నీలోన జ్ఞానరూపంగా ఉండి సర్వాన్ని గుర్తెరుగుతూ మంచేదో చెడదో అన్నీ తెలుసుకునేటటువంటిది ఇది అక్షర పురుషుడు. ఈ అక్షర పురుషుడు కూడా దానికి కూడా కృష్ణదేవుడు మళ్ళీ అంటారు, చూపులలోగా వస్తువు, చూపులు గల వస్తువు, చూపులు కూడా చేపకు ఎరుకలు తెలియదు, చూపులు లేనట్టు బయలు చూసేది ఇంకేమి, ఎరుకే లేదు, పోసేదేమి. అంటే దీన్ని మనం విచారణ చేస్తే చూపులలో గల వస్తువు అంటే లోపల ఏదైతే మీ అందరూ చూసి ఆలోచన చేస్తుందో ఆ వస్తువు శ్రేష్ట. చూపులు గల వస్తువు ఇవన్నీ నేను చూసేటటువంటి వస్తువులన్నీ కూడా చూపులు గల వస్తువు. చూపులు కూడా ఇది చూపులు కూడా చేపది ఎరుకని తెలియము, చూపులు లేదంటే బయట చూసేది ఏమిటంటే నా ప్రాంతం. అయితే ఇక్కడికి అయితే అక్షర పురుషుడు అనేటటువంటి దీనికి మనకి చెప్పినటువంటి విధానం. ఇక్కడ అక్షరం అసలు దానికే బాగా మనం ఆలోచన చేసినట్లయితే కృష్ణ పరులు ఏమంటాడంటే ఇంకా దీనికి పైన ఉండేటటువంటిది ఏమిటంటే మనకి మంగళహారతిలో పాట ఉంది. పాట ఒకసారి జడ పురుషుండనరాదమ్మ అక్షర పురుషుండనగాదమ్మ జడ పురుష అక్షర పురుషుల కావల పురుషోత్తముడన పరగణమాయే అంటే అయితే అర్థం ఏమిటి ఇక్కడ అంటే ఈ క్షరము అక్షరము రెండు కూడా ఇవన్నీ లేనటువంటివే. అంటే ద్వైతంలోనే ఇవి ఎందుకు క్షరం అనేటటువంటిది జీవుడు అనేటటువంటిది, అక్షరం అనేటటువంటిది ఈశ్వరుడు అనేటటువంటిది.